Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ యొక్క డైసెస్లో ఉన్న ఫస్ట్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. సో ఈ యొక్క ఫస్ట్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో దేని గురించి చూస్తున్నాం? వెన్ దే ఆర్ గివెన్ ఓన్లీ వన్ డై. సో అంటే ఒక డైస్ మాత్రమే ఇచ్చి వాటి మీద ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు, సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది సో ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పార్ట్లో 2 డైస్ ఆర్ మోర్ దెన్ 2 డైస్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది చూస్తాం. నెక్స్ట్ ఇంకా ఆ యొక్క ఫైనల్ పార్ట్లో ఓపెన్ డైస్ అంటే ఆ యొక్క తెరచబడి ఉన్న ఆ యొక్క పాచిక మీద ప్రాబ్లమ్స్ అనేది అడిగినప్పుడు సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది ఆ యొక్క ఫైనల్ పార్ట్లో చూస్తాం అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ప్రాబ్లం నెంబర్ 1 ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 1 ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్టాండర్డ్ డైస్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క స్టాండర్డ్ డైస్ ఆర్ ఆర్డినరీ డైస్ యొక్క కండిషన్స్ అనేది చూసుకోవాలన్నమాట. స్టాండర్డ్ డై అవ్వాలి అంటే మనకి కండిషన్స్ ఏమి? సమ్ ఆఫ్ ద 2 ఆపోజిట్ ఫేసెస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ సమ్ ఆఫ్ ద ఎనీ 2 అడ్జసెంట్ సైడ్ ఫేసెస్ ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 7 అయితేనే మనకి ఆ యొక్క డై అనేది స్టాండర్డ్ డైగా చెప్తామన్నమాట. నెక్స్ట్ ఆర్డినరీ డై అని మనం దేన్ని అంటాం? సో ఆర్డినరీ డై అవ్వాలంటే మనకి కండిషన్ ఏమి? సమ్ ఆఫ్ ద ఎనీ 2 అడ్జసెంట్ ఫేసెస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7. సచ్ టైప్ ఆఫ్ డైస్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డినరీ డైస్ ఆర్ నాన్ స్టాండర్డ్ డైస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్టాండర్డ్ డైస్. సో చూడండి ఏమంటున్నాడు? స్టాండర్డ్ డై అంటున్నాడు. సో అక్కడ 4 ఆప్షన్స్లో 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ డైసెస్ అనేది ఇచ్చాడు. సో వాటిలో సో ఏదైతే స్టాండర్డ్ డై ఉందో సో వాటిని గుర్తించమంటున్నాడు అనమాట. ఏమిచ్చాడు? స్టాండర్డ్ డైస్ ఇచ్చాడనమాట. సో ఈ యొక్క స్టాండర్డ్ డై అనేది గుర్తించమంటున్నాడు. సో స్టాండర్డ్ డై అవ్వాలంటే మనకు కండిషన్స్ అనేది చూసాం కదా. చూడండి, అక్కడ అడ్జసెంట్ ఫేసెస్ అనేది యాడ్ చేయండి ఒకసారి. సో ఫస్ట్ ఆప్షన్లో అడ్జసెంట్ ఫేసెస్ యాడ్ చేస్తుంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు 7 రావడం లేదు. సో అది మనకి స్టాండర్డ్ డై అవుతుంది అనమాట. ఆప్షన్ 1, సో ఆప్షన్ ఏ అనేది స్టాండర్డ్ డై అవుతుంది. మిగిలిన 3 ఆప్షన్స్ కూడా చెక్ చేయండి. ఆప్షన్ బిలో చూసుకున్నట్టయితే 4 + 3 7 అవుతుంది. అడ్జసెంట్ ఫేసెస్ అనేది 7 అవుతుంది అంటే సో అది మనకి ఆర్డినరీ డై కిందకు వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ సి, ఆప్షన్ సి చూడండి, 5 + 2 7 అవుతుంది. ఆప్షన్ డిలో కూడా 6 + 1 7 అవుతుంది. సో మిగిలిన 3 డైస్ అనేది ఆర్డినరీ డైస్ అవుతాయి. ఫస్ట్ డైస్ మాత్రమే స్టాండర్డ్ డైస్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ జనరల్ డైస్. సో విచ్ ఆఫ్ ద నాట్ జనరల్ డై అంటున్నాడు అంటే సో మనం ఆ యొక్క స్టాండర్డ్ డైస్గా కన్సిడర్ చేస్తామన్నమాట. స్టాండర్డ్ డైస్, సో స్టాండర్డ్ డైస్ అనేది గుర్తించమంటున్నాడు. సో స్టాండర్డ్ డైస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఆ యొక్క కండిషన్స్ అనేది ఏమవుతాయి? సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఫేసెస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7, సమ్ ఆఫ్ ద అడ్జసెంట్ ఫేసెస్ ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు అందులో ఉన్న స్టాండర్డ్ డైస్ అనేది గుర్తించండి. సో ఫస్ట్ ఆప్షన్లో తీసుకున్నామంటే అడ్జసెంట్ ఫేసెస్ అనేది 3 + 4 ఎంత అవుతాయి? 7కి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ బిలో చూసుకున్నామంటే సో ఏ యొక్క అడ్జసెంట్ ఫేసెస్ కూడా మనకి 7కి ఈక్వల్ అవ్వడం లేదు. అంటే వాటి యొక్క ఆపోజిట్ ఫేసెస్ అనేది 7కి ఈక్వల్ అవుతాయి. సో దాన్ని మనం ఈ యొక్క స్టాండర్డ్ డైస్గా గుర్తించవచ్చు. సో ఆప్షన్ బి అనేది మనకి స్టాండర్డ్ డైస్ అవుతుంది. సో అలానే ఆప్షన్ సి అండ్ డి కూడా చెక్ చేయండి ఒకసారి. 2 + 3 అనేది అవ్వదు, 3 + 5 అవ్వదు, 5 + 2 7 అవుతుంది. అంటే అడ్జసెంట్ ఫేసెస్ అనేది 7 అవుతుంది కాబట్టి మనకి ఆ యొక్క సి కూడా ఆర్డినరీ డై కిందకి కన్సిడర్ చేయొచ్చు. 3 + 4 ఆప్షన్ డిలో చూసుకున్నా కూడా మనకి సమ్ ఆఫ్ ద అడ్జసెంట్ ఫేసెస్ అనేది 7 వస్తుంది. సో అది కూడా మనకి ఆర్డినరీ డై అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన డైసెస్లో మనకి ఆప్షన్ బిలో ఉన్న డైస్ మాత్రమే ఆ యొక్క స్టాండర్డ్ డైస్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3, థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ డైస్ విచ్ నంబర్ ఈజ్ ఆపోజిట్ టు 2. సో 2కి ఆపోజిట్లో ఉన్న నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఓన్లీ ఒక డైస్ మాత్రమే ఇచ్చాడు. సో ఒక డైస్ మాత్రమే ఇస్తున్నాడు అంటే వాటి మీద ప్రాబ్లమ్స్ అనేది దేని మీద అడుగుతాడు? స్టాండర్డ్ డైస్ ఆర్ జనరల్ డైస్ మీద ప్రాబ్లమ్స్ మాత్రమే అడుగుతాడు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2 డాట్స్తో నోటేట్ చేశాడు. సో ఇక్కడ 3 డాట్స్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ 1 డాట్ ఇచ్చాడనమాట. సో ఇప్పుడు ఇందులో ఏమంటున్నాడు? 2కి ఆపోజిట్లో ఉన్న నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? 2కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంటుందో ఆ యొక్క నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇక్కడ 2, 3, 1 అనేది ఉన్నాయి.
ఈ యొక్క ఏ యొక్క అడ్జసెంట్ సైడ్ ఫేసెస్ అనేది యాడ్ చేసినా కూడా మనకి 7 అనేది వస్తుందా, రావడం లేదు. కాబట్టి గివెన్ డై ఈజ్ ఏ స్టాండర్డ్ డైస్. సో ఈ యొక్క స్టాండర్డ్ డైస్లో సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు 7 అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఆపోజిట్ 2కి ఆపోజిట్ ఫేస్ అనేది ఏది ఈక్వల్ అయితే అక్కడ ఇది స్టాండర్డ్ డైస్ అవుతుంది. 2కి ఆపోజిట్లో 5 ఉంటేనే ఈ యొక్క ఆపోజిట్ ఫేసెస్ యొక్క సమ్ అనేది 7కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 5 అనేది మనకి కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది. అంటే ఈ యొక్క 2కి ఆపోజిట్లో 5 అనేది ఆపోజిట్లో ఉంటుంది అనమాట. సో నేను ఇలా డబల్ యారో, సో ఇలా డబల్ డైరెక్షన్ యారో అనేది పెట్టానంటే సో దీస్ 2 నెంబర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఈ యొక్క డైసెస్లో నేను ఓవరాల్గా ఈ యొక్క ఆపోజిట్ ఫేసెస్ ఇండికేట్ చేయడానికి ఈ యొక్క డబల్ యారో అనేది యూజ్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4, ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ డైస్ విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 4. సో చూడండి డైస్ అనేది ఇచ్చాడు కదా. సో ఆ యొక్క డైస్ అనేది ఎలా ఇచ్చాడో చూడండి, డ్రా చేసుకుంటున్నాను. సో గివెన్ డైస్ అనేది మనకి ఏమి ఇచ్చాడో చూడండి, నంబర్స్ 4, 5 and 1. 4, 5, 1 ఇచ్చాడు. సో ఏమంటున్నాడు, 4కి ఆపోజిట్లో ఉన్న నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి 5 + 4 అనేది ఎంత వస్తుంది, 9 వస్తుంది. 4 + 1 రాదు, 5 + 1 7కి అనేది ఈక్వల్ అవ్వడం లేదు. అంటే ఈ యొక్క అడ్జసెంట్ ఫేసెస్ అనేది సమ్ తీసుకున్నట్టయితే 7కి ఈక్వల్ అవ్వడం లేదు. అంటే ఈ యొక్క గివెన్ డైస్ ఈజ్ ఏ స్టాండర్డ్ డైగా తీసుకోవచ్చు. స్టాండర్డ్ డైకి ఇంకొక కండిషన్ అనేది ఏం చెప్పుకోవచ్చు, సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, 4కి ఆపోజిట్ ఫేస్ అనేది మనం ఎలా తీసుకోవచ్చు, స్టాండర్డ్ డైస్ కదా. స్టాండర్డ్ డైస్లో సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ 7 అవుతుంది కదా. సో 4కి ఆపోజిట్ ఫేస్ అనేది ఏముండొచ్చు, 3 ఉండొచ్చు. ఎందుకంటే సమ్ ఆఫ్ ద 2 ఆపోజిట్ ఫేసెస్ ఇన్ ఏ స్టాండర్డ్ డైస్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ 7 సాటిస్ఫై అవ్వాలి అంటే 4కి ఆపోజిట్లో 3 ఉండాలన్నమాట. సో 3 ఇస్ ద రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5, ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ డైస్ విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 6. సో చూడండి ఆ యొక్క డైస్ అనేది 4 డైమెన్షన్లో గీసుకోకుండా సో ఇలా కూడా గీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నా కూడా మనం ఈ యొక్క నొటేషన్ కూడా మనకి ఆ యొక్క డైస్నే ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ డైసెస్లో మనకి నెంబర్ అనేది ఏమి ఇచ్చాడు, 4, 2, 6 ఇచ్చాడనమాట. ఆపోజిట్ నెంబర్ 6కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 6కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓన్లీ ఒక డైస్ మాత్రమే ఇచ్చి ఈ యొక్క ఆపోజిట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏమంటే గివెన్ డై ఈజ్ ఏ ఆర్డినరీ డై ఆర్ స్టాండర్డ్ డై అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి సమ్ ఆఫ్ ఎనీ అడ్జసెంట్ 2 ఫేసెస్ అనేది ఈక్వల్ టు 7 ఉందా, లేదు. కాబట్టి గివెన్ డైస్ ఈజ్ ఏ స్టాండర్డ్ డైస్. సో ఇప్పుడు 6కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ అనేది ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 అనేది ఎందుకు అవుతుంది, సమ్ ఆఫ్ ద 2 ఆపోజిట్ ఫేసెస్ ఇన్ ఏ స్టాండర్డ్ డైస్ ఈజ్ ఈక్వల్ టు 7 కాబట్టి 6కి ఆపోజిట్ ఫేస్ అనేది 1కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో 1 అనేది మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ బిలో డైస్ విచ్ నెంబర్ ఈజ్ ద బాటమ్ ఆఫ్ ద సర్ఫేస్. సో చూడండి ఏమంటున్నాడు, ఈ యొక్క డైస్ అనేది ఇచ్చాడు. సో ఈ యొక్క డైస్ అనేది డ్రా చేసుకుందాం. చూడండి ఈ యొక్క డైస్ అనేది ఇచ్చాడు. సో డైస్లో ఉన్న బాటమ్ సర్ఫేస్లో ఉన్న నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 5, 3, 1 అనే నంబర్స్ అనేది ఇచ్చాడు, బాటమ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది టాప్ ఫేస్గా తీసుకుంటాం. సో చూడండి ఈ యొక్క డయాగ్రామ్లోనే తీసుకుందాం. దీన్ని నేను టాప్ ఫేస్గా తీసుకుంటున్నాను. సో ఇది మనకి ఎప్పుడు టాప్ ఫేస్ అవుతుంది. సో అంటే 3కి ఆపోజిట్ నెంబర్ అనేది ఇండైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏమంటున్నాడు, 3కి ఆపోజిట్ ఫేస్లో ఉన్న నంబర్ అనేది ఇండైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇక్కడ టాప్ ఫేస్ అనేది 3 ఉంది అంటే టాప్ ఫేస్కి ఆపోజిట్ అనేది బాటమ్ ఫేస్ కదా. సో ఈ యొక్క 3కి ఆపోజిట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాల్సిందేమి, గివెన్ డై ఈజ్ ఎ స్టాండర్డ్ డై ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకి సమ్ ఆఫ్ ది ఎనీ 2 అడ్జసెంట్ ఫేసెస్ అనేది 7కి ఈక్వల్ అవుతుందా, అవ్వడం లేదు. సో గివెన్ డై ఈజ్ ఏ స్టాండర్డ్ డై. సో ఇప్పుడు 3కి ఆపోజిట్లో ఉన్న నంబర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 4 అవుతుంది అనమాట. ఎందుకు 4 అవుతుంది, స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ ఫేసెస్ అనేది సమ్ చేస్తే 7కి ఈక్వల్ అవ్వాలి. సో 3కి ఆపోజిట్ ఫేస్ అనేది ఏముంటుంది, 4 ఉంటుంది అనమాట. సో ఇది మనకి 4 అనేది మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7, సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ బిలో డైస్ విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు ద నెంబర్ 5. సో చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ కూడా ఓన్లీ మనకి సింగిల్ డైస్ మాత్రమే ఇచ్చాడు. ఈ యొక్క సింగిల్ డైస్లో మనకి ఏమంటున్నాడు, ఈ యొక్క డైస్లో కొన్ని నెంబర్స్ అనేది ఇచ్చాడు. ఏమిచ్చాడు, 6, 4, 2 ఇచ్చాడు.
ఏమంటున్నాడు 5కి ఆపోజిట్లో ఉన్న నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఈ యొక్క 5 అనేది మనకి ఈ యొక్క విజిబుల్ ఫేసెస్లో లేదు, ఆ యొక్క హిడెన్ ఫేసెస్లో ఆ యొక్క 5 నంబర్ అనేది ఇచ్చాడు. సో 5 అనే నంబర్ ఆ యొక్క హిడెన్ ఫేసెస్లో ఉంది. ఆ యొక్క హిడెన్ ఫేసెస్లో ఉన్న నంబర్ అనేది దేనికి ఆపోజిట్లో ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ యొక్క 5 అనే నెంబర్ ఏ యొక్క నెంబర్కి ఆపోజిట్లో ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఇక్కడ గివెన్ డైస్ అనేది స్టాండర్డ్ డైస్ అవుతుంది. చూడండి ఒకసారి, ఎందుకు స్టాండర్డ్ డై అవుతుంది? ఇక్కడ అడ్జసెంట్ ఫేసెస్ని యాడ్ చేస్తుంటే ఏ యొక్క 2 అడ్జసెంట్ ఫేసెస్ యాడ్ చేసినా మనకి సమ్ అనేది 7 రావడం లేదు. సో కాబట్టి మనకి ఇక్కడ గివెన్ డై ఈజ్ ఏ స్టాండర్డ్ డైగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 5కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంటుంది స్టాండర్డ్ డైస్ తీసుకున్నట్టయితే? సో 5కి ఆపోజిట్లో 2 ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ 5 అనేది 7 అవ్వాలి అంటే ఎంత నెంబర్ యాడ్ చేయాలి? 2 అనేది యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేస్తున్నాం? సమ్ ఆఫ్ ద 2 ఆపోజిట్ ఫేసెస్ ఇన్ ఏ స్టాండర్డ్ డై ఈజ్ ఈక్వల్ టు 7. సో అందుకనే 5కి ఆపోజిట్లో 2 ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. ఎయిత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఇక్కడ నుంచి మనకి ఇప్పటి వరకు ఓన్లీ ఒక డైస్కి ఉన్న ఓన్లీ ఒక పొజిషన్ మాత్రమే ఇచ్చాడు, అంటే ఓన్లీ 3 ఫేసెస్ మాత్రమే విజిబుల్గా ఇచ్చాడనమాట. సో ఈ యొక్క 8th ప్రాబ్లం నుంచి మనం చూసుకున్నట్టయితే సో 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇప్పటి వరకు అంటే ఈ యొక్క 7 ప్రాబ్లమ్స్ వరకు మనకి ఓన్లీ ఒక పొజిషన్ ఆఫ్ ఎ డై మాత్రమే ఇచ్చాడు. ఈ యొక్క 8th ప్రాబ్లం నుంచి 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇస్తాడు, అంటే ఇంకొన్ని డిఫరెంట్ ఫేసెస్ అనేది చూపిస్తాడు. సో వాటి మీద ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. చూడండి ప్రాబ్లం నెంబర్ 8. ఎయిత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 2 positions of a dices are shown below. How many points will be appear in the opposite to the face containing 5 points? సో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ మనకి 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు. సో దీన్ని మనం ఎలా తీసుకుందాం? ఆ యొక్క డాట్స్ని నేను నెంబర్గా తీసుకుంటున్నా. చూడండి ఆ యొక్క డాట్స్ని నేను నెంబర్గా తీసుకుంటున్నా. ఇక్కడేమో 3 తీసుకుంటున్నాను, అక్కడేమో 2 ఇచ్చాడు, 6 ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఏమి ఇచ్చాడు? 1 2 3 ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనకు అక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ ఏమి? హౌ మెనీ పాయింట్స్ విల్ అపియర్ ఆన్ ద ఆపోజిట్ టు ద ఫేస్ కంటైనింగ్ 5 పాయింట్స్. అంటే 5కి ఆపోజిట్లో ఉన్న నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 5కి ఆపోజిట్లో ఉన్న నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఈ యొక్క 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు అంటే మనం ఎప్పటికీ ఈ రెండింటిని 2 డిఫరెంట్ డైసెస్గా కన్సిడర్ చేయకూడదు. సో ఒకటే డైసే, సో దాన్ని డిఫరెంట్ పొజిషన్స్ మాత్రమే ఇచ్చాడనమాట. సో ఇక్కడ 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు కదా. సో ఇందులో మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అనేది ఏమంటే ఈ 2 పొజిషన్స్లో ఉన్న కామన్ నెంబర్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ రెండింటిలో కామన్ నెంబర్స్ అనేది ఏమేమి ఉన్నాయి? ఈ ఫస్ట్ పొజిషన్లో 2 3 ఉంది, సెకండ్ పొజిషన్లో 2 3 ఉంది. సో ఈ యొక్క 2 పొజిషన్స్ కూడా ఎలా ఉన్నాయి? సో 2 3 అనేది ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ఇక్కడ 2 3 అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో అప్పుడే మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి ఇది క్లాక్ వైజ్ ఉండి ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఉంటే మిగిలిన 2 నెంబర్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి. సో చూడండి 3కి ఆపోజిట్ అనేది ఏముంది? ఇక్కడ 1 ఉందన్నమాట. 3కి ఆపోజిట్ ఏముంది? 1 ఉంది. 3 ఈజ్ ఆపోజిట్ టు 1 అవుతుంది అనమాట. సో ఆ యొక్క క్వశ్చన్ అనేది చేంజ్ చేసుకుందాం. చూడండి ఇక్కడ విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 6 అంటున్నాడు అనుకోండి. సో విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 6 అంటున్నాడు అంటే మనకి ఈ యొక్క 6కి ఏ నెంబర్ అనేది ఆపోజిట్లో ఉంటుంది? 2 and 3 అనేది ఇక్కడ కామన్ నెంబర్స్ ఉన్నాయి. ఈ యొక్క 2 and 3 అనేది కామన్, ఈ యొక్క 2 and 3 అనేది కామన్. సో ఇప్పుడు 6కి అనేది ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంటుంది? 1 ఉంటుంది అనమాట. సో 6 ఈజ్ ఆపోజిట్ టు 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 9th one. సో ఇందులో మనం చెక్ చేయాల్సింది ఏం లేదు. సో ఏవైతే సేమ్ నెంబర్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో ఒక పొజిషన్లో ఏమో క్లాక్ వైజ్లో ఉండి ఇంకొక పొజిషన్లో యాంటీ క్లాక్ వైజ్ ఉంటే మిగిలిన ఆ యొక్క ఇండివిజువల్ నెంబర్స్ అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సో 9th ప్రాబ్లంలో కూడా చూడండి ఇన్ ద టూ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ గివెన్ బిలో విచ్ లెటర్ ఈజ్ ఆపోజిట్ టు ఈ అంటున్నాడు అనమాట. విచ్ లెటర్ ఈజ్ ఆపోజిట్ టు ఈ అంటున్నాడు. చూడండి ఈ యొక్క 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు. 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైసెస్ అనేది ఇచ్చాడు. ఈ యొక్క 2 డిఫరెంట్ పొజిషన్స్లో ఏమేమి ఇచ్చాడు మనకి? ఏ ఈ సి ఇచ్చాడు. నెక్స్ట్ పొజిషన్లో చూడండి ఏసిఈ ఇచ్చాడు అనమాట. ఏసిబి ఇచ్చాడు. సో ఈ యొక్క 2 డిఫరెంట్ పొజిషన్స్లో తీసుకున్నట్టయితే కామన్గా మనకున్నది ఏమి?
ఏ అండ్ సి, ఈ యొక్క ఏ అండ్ సి చూసుకున్నామంటే ఇక్కడ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ చూసుకుంటే ఏ అండ్ సి, సో ఇక్కడ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఏ అండ్ సి అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో, సారీ సి అండ్ ఏ, ఇక్కడ సి అండ్ ఏ అనేది ఎలా ఉన్నాయి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ సి అండ్ ఏ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రెండు నంబర్స్, ఈ యొక్క రెండు ఆల్ఫాబెట్స్ అనేది కామన్ ఉన్నాయి. ఈ యొక్క రెండు ఆల్ఫాబెట్స్ కామన్ ఉన్నాయి, అలాగనే ఒక దాంట్లో క్లాక్ వైజ్ ఇంకొక దాంట్లో యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నాయి. కాబట్టి మిగిలిన 2 లెటర్స్ అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి. ఈ అండ్ బి ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మనకు అక్కడ కావాల్సింది ఏమి, ఈకి ఆపోజిట్లో ఉన్న లెటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా. ఈకి ఆపోజిట్లో ఉన్న లెటర్ అనేది ఏమవుతుంది, బి అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10, 10th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 10th one క్వశ్చన్ చూడండి. 2 positions of a dice are shown below. Which number will appear on the opposite to the face of 4? సో చూడండి ఏమంటున్నాడు, 2 different positions of a dices అనేది ఇచ్చాడు. 2 different positions అనేది ఎలా ఇచ్చాడో చూడండి, అది డ్రా చేసుకుంటున్నాము. 5 1 5 2 ఇచ్చాడు. 1 5 2 ఇది ఫస్ట్ పొజిషన్స్ ఆఫ్ ఏ డై. నెక్స్ట్ ఇంకొక పొజిషన్ కూడా ఇచ్చాడు కదా, సెకండ్ పొజిషన్. సో ఈ యొక్క సెకండ్ పొజిషన్లో ఏమేం ఫేసెస్ అనేది విజిబుల్ ఇచ్చాడో చూడండి ఒకసారి. సో ఈ యొక్క సెకండ్ పొజిషన్లో 4 5 1. సో ఇది మనకి అక్కడ ఇచ్చిన 2 different పొజిషన్స్ ఆఫ్ ఏ డైసెస్. సో ఇందులో ఏమంటున్నాడు, 4కి ఆపోజిట్లో ఉన్న ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 4కి ఆపోజిట్లో ఉన్న ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఇక్కడ కామన్ నెంబర్స్ అనేది ఏమేమి ఉన్నాయి చూడండి. 1 and 5 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ 1 and 5 అనేది కామన్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 and 5 అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఇక్కడ 1 and 5 అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ మిగిలిన 2 నెంబర్స్ అనేది ఏమవుతాయి, ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి అన్నమాట. సో 4 ఈజ్ ఆపోజిట్ టు 2. సో 2 అనేది మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఇన్ ద 2 పొజిషన్స్ ఆఫ్ ఏ డైసెస్ ఆర్ గివెన్ బిలో, డైస్ విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 1 అంటున్నాడు. సో 2 different పొజిషన్స్ ఆఫ్ ఏ డైసెస్ అనేది ఇచ్చాడు కదా. సో ఈ డైసెస్ని మనం ఇలా కూడా ఇండికేట్ చేసుకోవచ్చు. ఏమేమి ఇచ్చాడు, 1 2 3 ఇచ్చాడు. నెక్స్ట్ పొజిషన్ అనేది ఏమి ఇచ్చాడు మనకి, నెక్స్ట్ పొజిషన్లో ఏమి ఇచ్చాడు, 2 3 6 ఇచ్చాడు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇందులో కామన్ నెంబర్స్ అనేది ఏమేమి ఉన్నాయి, 3 and 2. సో 3 and 2 అనేది ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ 3 and 2 అనే నెంబర్స్ అనేది కామన్ ఉన్నాయి. 3 నుండి తీసుకున్నట్లయితే 3 నుండి 2కి ఎలా ఉన్నాయి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ 3 నుండి 2కి తీసుకున్నామంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి అనమాట. సో ఇక్కడ 3 నుండి 2కి తీసుకున్నామంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మిగిలిన ఇండివిజువల్ నెంబర్స్ అనేది ఏమవుతాయి, 6 ఈజ్ ఆపోజిట్ టు 1 అవుతుంది, లేదా 1 ఈజ్ ఆపోజిట్ టు 6 అనేది మనం క్లియర్గా చెప్పచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు అక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ ఏమి, 1కి ఆపోజిట్లో ఉన్న నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా. 1కి ఆపోజిట్లో ఉన్న నంబర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 6కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 12th one, 2 different positions of a dices are given. Which number is at bottom surface of first dice? సో ఇక్కడ చూడండి 2 different positions of a dices అనేది ఇచ్చాడు. సో ఆ యొక్క డైసెస్ యొక్క పొజిషన్ అనేది ఏముంది, ఇక్కడ 3 3 2 4 ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక పొజిషన్ అనేది ఏమి ఇచ్చాడు, 1 4 6 ఇచ్చాడు అనమాట. సో ఈ యొక్క ఫస్ట్ డైస్లో ఉన్న బాటమ్ పొజిషన్లో ఏ యొక్క నెంబర్ ఉన్నది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ డైస్లో మనకి టాప్ ప్లేస్లో అనేది ఏముంది, 3 ఉంది, అంటే 3కి ఆపోజిట్లో ఉన్న ఫేస్లో ఉన్న నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఎన్ని డైసెస్ యొక్క పొజిషన్స్ అనేది ఇచ్చాడు, 2 different పొజిషన్స్ ఆఫ్ ఏ డైసెస్ అనేది ఇచ్చాడు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఒక నెంబర్ మాత్రమే కామన్ నెంబర్ ఉంది. సో ఇందాక మనం చూసిన ప్రాబ్లమ్స్లో 2 నెంబర్స్ అనేది కామన్ ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి మనకి ఓన్లీ ఒక నెంబర్ మాత్రమే కామన్ ఉంది. ఇక్కడ ఒక నెంబర్ మాత్రమే కామన్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ ఫేసెస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ కామన్ నెంబర్ అనేది ఏముంది, ఇక్కడ 4 అనేది కామన్ నెంబర్ ఉంది. ఈ యొక్క ఫస్ట్ పొజిషన్లో తీసుకున్నామంటే 4 అనేది కామన్ ఉందన్నమాట. సో కామన్ ఉన్న నెంబర్ నుండి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. కామన్ ఉన్న నెంబర్ అనేది మనకి ఏమి, ఇక్కడ 4 కదా, ఈ యొక్క 4 నుంచి నేను ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా కామన్ ఉన్న నెంబర్ నుంచి నేను ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నాను. ఇక్కడ ఇచ్చిన కామన్ నెంబర్ అనేది ఏమి, 4 కదా.
సో 4ని అలానే రాసుకునేస్తా, ఇక్కడ కూడా 4ని అలానే రాసుకునేస్తా. 4 అనేది ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళామంటే 4 తర్వాత ఏమొస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ 2 తర్వాత ఏమొస్తుంది, 3 వస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ పొజిషన్కి చూద్దాం. సెకండ్ పొజిషన్లో చూసుకున్నామంటే 4 తర్వాత వచ్చే నెంబర్ అనేది ఏమి ఇక్కడ 1 అవుతుంది. 1 తర్వాత వచ్చే నెంబర్ అనేది ఏమవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ చూడండి 2 and 1 ఈజ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, 3 and 6 ఈజ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇంకా మిగిలిన నెంబర్ ఏమి 5 అనమాట. ఈ యొక్క 5కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ అనేది ఏమవుతుంది, 4కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి 1కి 2, 3కి 6, 4కి 5. సో అంటే 3 డిఫరెంట్ ఆపోజిట్ ఫేసెస్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ ఏమి, 3కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫస్ట్ డైస్కి బాటమ్ సర్ఫేస్లో ఉన్న నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ డైస్కి టాప్ ప్లేస్లో ఏముంది, 3 ఉంది. అంటే బాటంలో ఏముంటుంది, 6 ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది. సో ఇందాక మనం చూసిన ప్రాబ్లమ్స్లో 2 ఫేసెస్ అనేది కామన్ ఫేసెస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఓన్లీ 1 ఫేస్ మాత్రమే కామన్ ఫేస్ ఉంది. సో ఈ యొక్క 1 ఫేస్ మాత్రమే కామన్ ఫేస్ ఉన్నప్పుడు సో ఇలాంటి ఈ యొక్క క్లాక్ వైజ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకొని ఆ యొక్క ఆపోజిట్ ఫేసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 13th one, based on the given dice which number is opposite to 3. సో చూడండి 2 different positions of a dices అనేది ఇచ్చాడు కదా ఇక్కడ. సో 2 different positions అనేది ఎలా ఇచ్చాడు, 4, 2, 6 అనేది ఇచ్చాడు. నెక్స్ట్ పొజిషన్లో ఏమి ఇచ్చాడు, 6, 1, 3 ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు ఇందులో 3కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇందులో కామన్ నెంబర్ అనేది తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో 6 కామన్ ఉంది, ఇక్కడ కూడా ఫస్ట్ పొజిషన్లో 6 అనేది కామన్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏమి, కామన్ నెంబర్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా కామన్ నెంబర్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది తీసుకోవాలి. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్న తర్వాత ఆ యొక్క నంబర్స్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో సీక్వెన్స్లో రాసుకుందాం. సో ఫస్ట్ పొజిషన్లో 6 కామన్ ఉంది, నెక్స్ట్ పొజిషన్లో 6 కామన్ ఉంది. సో 6 తర్వాత ఏమొస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నామంటే 2 వస్తుంది. 2 తర్వాత ఏ నెంబర్ వస్తుంది, 4 వస్తుంది. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క సెకండ్ పొజిషన్లో 6 తర్వాత ఏ నెంబర్ వస్తుంది, 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ 1 తర్వాత వచ్చే నెంబర్ ఏమి, 3. అంటే 2 and 1 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, 4 and 3 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇంకా మిగిలిన నెంబర్ అనేది ఏమి 5. సో ఈ యొక్క 5 అనేది 6కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. 5 and 6 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అక్కడ మనకి కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ ఏమనేది చూడండి, 3కి ఆపోజిట్లో ఉన్న ఫేస్. 3కి ఆపోజిట్లో ఉన్న ఫేస్ అనేది ఏమవుతుంది ఇక్కడ 4. ఇది మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 14th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. Based on the given dice which number is opposite to the number 6 అంటున్నాడు. సో నెంబర్ 6కి ఆపోజిట్లో ఉన్న ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇక్కడ 2 different పొజిషన్స్ అనేది ఇచ్చాడు కదా. సో ఆ యొక్క 2 different పొజిషన్స్ ఆఫ్ డైసెస్ అనేది డ్రా చేసుకుంటున్నాను. 2, 3, 6 ఇచ్చాడు. సో ఇక్కడ 6, 5, 1 ఇచ్చాడు అనమాట. సో ఈ యొక్క 2 different పొజిషన్స్ ఆఫ్ డైసెస్లో ఓన్లీ ఒక నెంబర్ మాత్రమే కామన్ నెంబర్ ఉంది. 6 అనేది కామన్ ఉంది కదా ఇక్కడ. సో ఈ యొక్క 6 అనేది కామన్ ఉంది కాబట్టి ఈ యొక్క 6 నుంచి నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా 6 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటున్నా. ఇప్పుడు చేయాల్సిందేమి, నెక్స్ట్ స్టెప్ ఈ యొక్క కామన్ నెంబర్ నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో నంబర్స్ అనేది రాసుకోవాలి. ఇక్కడ కామన్ నెంబర్ అనేది 6 తీసుకున్నా కదా. 6 తర్వాత ఏమొస్తున్నాయి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే 2 వస్తుంది. నెక్స్ట్ 2 తర్వాత వచ్చే నెంబర్ ఏమి 3 వస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ పొజిషన్కి వచ్చాను. ఈ యొక్క సెకండ్ పొజిషన్లో కామన్ నెంబర్ అనేది 6 కదా. 6 తర్వాత వచ్చే నెంబర్ అనేది ఏమవుతుంది, 5 అవుతుంది. 5 తర్వాత వచ్చే నెంబర్ ఏమవుతుంది, 1 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 2 and 5 ఆర్ ఆపోజిట్ ఫేసెస్, 1 and 3 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అండ్ 6కి ఏ నెంబర్ అనేది ఆపోజిట్లో ఉంటుంది, సో మిగిలిన నెంబర్ ఏమి మనకి 4. సో 4, 6కి ఏ నెంబర్ అనేది ఆపోజిట్లో ఉంటుంది, 4 ఉంటుంది అనమాట. సో అక్కడ మన క్వశ్చన్ అనేది ఏమంటున్నాడు, ఏ నెంబర్ అనేది 6కి ఆపోజిట్లో ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 4 అనేది మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి ఓవరాల్గా ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో ఇంక్లూడ్ చేసిన ప్రాబ్లమ్స్. ఫస్ట్ పార్ట్లో ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూసాం. ఓన్లీ ఒక డై మాత్రమే ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది చూసాం. ఇంకొకటి, ఒకటే డైస్ అనేది 2 పొజిషన్స్ ఇచ్చి 2 నంబర్స్ కామన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూసాం. నెక్స్ట్ థర్డ్ మోడల్ అనేది ఏం చూస్తున్నాం, 2 different పొజిషన్స్ ఆఫ్ డైసెస్ అనేది ఇస్తాడు. ఈ యొక్క 2 different పొజిషన్స్లో ఓన్లీ ఒక నంబర్ మాత్రమే కామన్ ఉన్నప్పుడు, అంటే ఒక నంబర్ మాత్రమే కామన్ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది ఓవరాల్గా ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో చూసామన్నమాట ఫ్రెండ్స్. సో ఇంకొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్తో ఆ యొక్క సెకండ్ పార్ట్లో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.